హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 మార్చ్ 27 నుండి 29 తేదీల మధ్య హైదరాబాద్ మరియు నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో జరిగింది. ఈ సదస్సును తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క అనుబంధ విభాగమైన బుద్ధవనం, అలాగే వియత్నాం బౌద్ధ సంఘం సహకారంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే శాంతి మరియు సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుండి 150 మంది బౌద్ధ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రపంచ శాంతి కోసం ఆయన చేస్తున్న కృషికి గాను గ్రాండ్ ప్రైజ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఒకసారి మనం తెలంగాణలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను ఒకసారి పరిశీలిద్దాం. ధూళికట్ట, ఇది పెద్దపల్లి జిల్లాలో కలదు. అలాగే పనిగిరి, ఇది సూర్యాపేట జిల్లాలో కలదు. నేలకొండపల్లి, ఇది ఖమ్మం జిల్లాలో కలదు. కొండపూర్ సంగారెడ్డి, బుద్ధవనం నాగార్జున సాగర్, కోటి లింగాల, ఇది జగిత్యాల, తిరుమలగిరి సూర్యాపేట, గాజులమండ సూర్యాపేట, అలాగే బాదన్ కుర్తి నిర్మల్ జిల్లాలో కలదు. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.